అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి నగరం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఈ నగరానికి నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారు. అలాగే తిరుపతి నగరం విద్యా కేంద్రంగా, వైద్య సేవా కేంద్రంగా కూడా బాసిల్లుతూ ఉంది. ఈ క్రమంలోనే నిత్యం లక్షలాది మంది యాత్రికులు, పర్యాటకులు, ప్రయాణికులు ఈ నగరానికి వస్తుంటారు. వారి సౌకర్యార్థం తిరుపతి నగరంలో అనేక రకాల స్టార్ హోటల్స్ వెలుస్తున్నాయి కూడా. అలాంటి స్టార్ హోటల్స్ దాదాపు 500 మొదలుకొని 10,000 విలువ చేసే స్టార్ హోటల్స్ తిరుపతిలో నిలయంగా కొలువై తీరున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం తిరుపతి నగరంలో స్టార్ హోటల్స్ తమ బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దేశంలోని అనేక రకాల హోటళ్ల యాజమాన్యం కూడా సంకల్పిస్తూ ఉంటాయి. ఈ సంకల్పంలో భాగంగానే ముంబైకి చెందినటువంటి ఓబ్రాయ్ హోటల్ యాజమాన్యం తిరుపతిలో కూడా తమ బ్రాంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సంప్రదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదించిన క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఓబ్రాయ్ హోటల్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరపాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు తిరుపతి నగరంలోని కపిలతీర్థం జూ పార్కు మధ్యలో గల దేవలోక్ సమీపంలో ఓబ్రాయ్ హోటల్ నిర్మాణానికి స్థల పరిశీలనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ స్థల పరిశీలనలో భాగంగానే ముంతాజ్ హోటల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు దేవలోక్ పేరుతో ప్రత్యేకంగా కూడా గత 7 ఏళ్ల క్రితం స్థల కేటాయింపు అయితే జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ స్థల సేకరణ ఆగిపోవడంతో మరోమారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఓబ్రాయ్ హోటల్ యాజమాన్యం ఈ ప్రతిపాదనను మరోమారు తెరపైకి తెచ్చింది. ఆ ప్రతిపాదనలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తిరుపతిలో ఓబ్రాయ్ హోటల్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరిపి వెంటనే నివేదికను అందజేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశానుసారం కలెక్టర్ స్థల పరిశీలన అయితే చేశారు. అయితే ఓబ్రాయ్ హోటల్ నిర్మాణ ఏర్పాట్లన్నీ కూడా త్వరగా జరుగుతాయి. స్థల పరిశీలన పూర్తయిన పిదప హోటల్ యాజమాన్యం తిరుపతిలో తమ హోటల్ బ్రాంచ్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టేలా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థల పరిశీలన కేటాయింపు జరిగిన పిదపే ఈ హోటల్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ మేరకు స్థల పరిశీలన అయితే నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ పరిశీలించి తమ పరిశీలనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఓబ్రాయ్ హోటల్ నిర్మాణానికి అనుమతిస్తుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.